గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మనకి 2వ తారీఖు అక్టోబర్ వరకు కూడా శరన్నవరాత్రములు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు, దీక్షలు చేపడుతూ ఉంటారు, చాలా విశేషం. అయితే ఈ సందర్భంగా మా పీఠంలో కూడా ఈ శరన్నవరాత్రముల సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి మేలుకొలుపు, సుప్రభాతము, అభ్యంగన స్నానము, ముఖ్యంగా సువాసిని పూజ, కుమారి పూజ, గోపూజ, అలాగే ఎంతమంది వచ్చినా సరే ముత్తైదువుల చేత కుంకుమ పూజ ఉచితంగా చేయించడము, అలాగే అందరికీ అన్నదానం చేయడము, ముఖ్యంగా చండీ పారాయణ, చండీ హోమము, శ్రీచక్రార్చన, నవావరణార్చన చేయడము, అలాగే ఈ యొక్క నవగ్రహ లక్ష్మీ గణపతి రుద్ర చండీ హోమాలు ఇవన్నీ కూడా నిర్వర్తింపచేయడం, అమ్మవారికి సాయంకాలం సమయంలో సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ఊయల సేవ, దర్బారు సేవ చేయించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా నవరాత్రముల సందర్భంగా మా పీఠంలో నిర్వర్తింపజేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నవరాత్రముల్లో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ పేరున నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి అయ్యే రుసుము 2,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి సదావకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మీకు సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియజేస్తూ, ఇక అలాగే శరన్నవరాత్రముల్లో కనుక ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకుంటారో, వ్రతాలు చేసుకుంటారో, లేకపోతే కనుక ఇంట్లో అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ, లేదా భవానీమాలలు వేస్తారో వీళ్ళందరికీ కూడా ఇంట్లో మీరు ఏ అమ్మవారిని ఏ అవతారంతో ఈరోజు ఎలా పూజ చేయాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు భవానీ దీక్ష చేసిన వారు ఎలా చేసుకోవాలో, లేదా కలస పెట్టుకుని ఎలా పూజ చేసుకోవాలో అన్ని రకాల వీడియోలు కూడా మీకు దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి పూజా విధానం వస్తుంది. నవరాత్రముల్లో చక్కగా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లోనే మీ చేత్తో మీరే ఇతర దేశాల్లో ఉన్నా సరే లేదా ఇక్కడ ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఇబ్బంది పడకుండా ఆ వీడియో చూస్తూ మీరు పూజలు దొరకకపోయినా కూడా, మీకు పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కూడా ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని చూస్తూ మీరు నవరాత్రంలో జరిగేటటువంటి అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. భవానీ దీక్షలు చేపట్టిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదా కలశ పెట్టిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదా విడిగా ఏదైనా కుంకుమ పూజ చేసుకోవాలన్నా మీకు ఎలా కావాలంటే అలా అన్ని రకాల పూజా విధానాలు కూడా మీకు వీడియోలుగా తయారు చేసి కింద లింకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసి ఆ వీడియోలు వినియోగించుకుని అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే అక్టోబర్ 4వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. ఎవరికైతే ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా ఎవరెవరు అంటే కనుక కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు, అలాగే ధనుస్సు రాశి వారు, వీళ్ళందరికీ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. మిగతా రాశుల వారు కూడా శని ప్రభావం ఉంటే జాతకంలో ఉంటుంది. అదొకసారి పరిశీలన చేసుకోండి. శని మహర్దశ నడుస్తున్నా సరే ఏదేమైనా కూడా ముఖ్యంగా ఈ 5 రాశుల వారు మిగతా అందరూ కూడా ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా జరిగేటటువంటి సంపూర్ణ శనైశ్చర గ్రహదోష పరిహార శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అదేమిటంటే మా పీఠంలో ఆ రోజున ఉదయాన్నే కొంతమంది ఋత్వికుల చేత శనికి సంబంధించినటువంటి మండప ఆరాధన చేయించడము, అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా జపం చేయించడము, అలాగే ఆ యొక్క తిల మండప ఆరాధనతో పాటుగా తైలాభిషేకాన్ని చేయించడము, అలాగే తిలాలకు సంబంధించినటువంటి తర్పణాలు చేయించడము, అలాగే నువ్వులతోటి ప్రత్యేకంగా మూలమంత్రంతో హోమం చేయించడము, అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము, అలాగే మృత్యుంజయ హోమము, అలాగే శనికి సంబంధించిన మూలమంత్ర హోమము, సుదర్శన హోమము, ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అలాగే మందపల్లిలో కూడా ఆ రోజున ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించడం కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి, అలాగే శని శంగనాపూర్ణ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతో అక్కడ కూడా అభిషేకం 2 చోట్ల చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపజేయడం వల్ల మీకుండే శని దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి అయ్యే రుసుము కూడా 2,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక అక్టోబర్ 9వ తారీఖున తదియా గురువారం రోజున అట్ల తద్ది వచ్చింది. చాలామంది అందరూ కూడా ఈ అట్ల తద్ది వ్రతాన్ని చేసుకుంటారు, ప్రతి సాధ్యమ తల్లి కూడా. అయితే ఈ అట్ల తద్ది వ్రతం చేసుకోవడానికి కూడా బ్రాహ్మణులు దొరకక కానీ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా
అట్లతద్దికి సంబంధించినటువంటి పూజా విధానం కథతో సహా మీకు దానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోని వినియోగించుకుని మీరు అట్లతద్ది వ్రతాన్ని ఇంట్లో చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా అది కూడా తెలియజేస్తూ, అలాగే అక్టోబర్ 20వ తారీఖున దీపావళి అమావాస్య చాలామంది ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటారు. అయితే దీనికి కూడా బ్రాహ్మణుల దొరకరు, పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. దానికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజా విధానం కూడా మీకు దీపావళి రోజున ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. చక్కగా మీరు ఆ లింకుల మీద క్లిక్ చేసి ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకుని సకల ఐశ్వర్యాలకి అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఈ నెలలో గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక రవి అక్టోబర్ 17వ తారీఖు వరకు కూడా కన్యలో ఉండి తదుపరి తులలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు అక్టోబర్ 26వ తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు అక్టోబర్ 22వ తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు. శుక్రుడు అక్టోబర్ 8వ తారీఖు దాకా కూడా సింహంలో ఉండి తదుపరి కన్యలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో గ్రహగతులు స్వల్ప అనుకూలంగా ఉన్నాయి. పెద్ద విశేషంగా అనుకూలంగా లేని కారణం చేత మీకు ఈ నెలలో కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి, లేదా అంతంత మాత్రమైన ఫలితాలే కనపడుతున్నాయి, మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఈ నెలలో కనపడుతుంది. ముఖ్యంగా సోదర సోదరీమణులతో జాగ్రత్త. మాట వివాదాలు, తడబాటులు, గొడవలు, ఆస్తి వివాదాలు ఇలాగా ఒకటని కాదు, చిన్న చిన్నవే పెద్దవయ్యి అనవసరంగా మనస్తాపానికి గురయ్యే పరిస్థితులు కనపడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సోదర సోదరీమణులతో వ్యవహరించండి. ఇంట్లో కూడా అంతే. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపట్టలేదు ఈ నెలలో కూడా. మీరు బాగా కష్టపడతారు, ఏదో సాధించేద్దాం అనుకుంటారు, కానీ అంతంత మాత్రంగానే కనపడుతోంది. అలాగే పెట్టుబడులు తగిన లాభాలు లేకపోవడం కూడా మీకు కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి వ్యాపారాలు చేసేవారు జాగ్రత్త. అలాగే బంధువర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి బంధువర్గంతో జాగ్రత్తగా ఉండాలి. స్థలాలు కానీ పొలాలు కానీ ఏదైనా పెద్ద పెద్దవి కానీ కొనేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏదో పెట్టుబడులు పెట్టేసి మీరు ఏదో డబల్ తెచ్చేసుకుందాం అనుకుంటారు, రియల్ ఎస్టేట్ లాగా రకరకాలు. కానీ అది ఏమిటంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఈ నెలలో. జాగ్రత్త. వ్యాపారస్తులు కూడా ఈ క్రయ విక్రయాల్లో నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఓర్పు సహనంతో వ్యవహరించాలి నెలంతా కూడా. ప్రతిదానికి కంగారు పడిపోతే, ఆవేశపడిపోతే ఏ పని మీకు పూర్తవుతుంది. ప్రతి పని ఆలస్యంగానే అవుతుంది, 1కి 10 సార్లు తిరగవలసి వస్తుంది. కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి. అలాగే ఈ నెలలో ముఖ్యంగా అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండూ మీకు కలిసి వచ్చేలా కనపడటం లేదు. కాబట్టి ఎవరికి అప్పులు ఇవ్వకండి, అనవసరమైన రుణాలు చేయకండి. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో రుణం చేయడం వేరు, లేదా వ్యాపారాల కోసం 1కి 10 రెట్లు ఆదాయం సంపాదించుకునే వాటికి అప్పులు చేయడం వేరు. వృధా అప్పులు కానీ, లేకపోతే ఏదో వాహనాల కోసము, లగ్జరీ లైఫ్ కోసము, లేకపోతే ఏదో యంత్ర పరికరాల కోసము, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఏమైనా ఆన్లైన్ షాపింగ్ల కోసము చేసేటటువంటి రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పడితే జాగ్రత్త. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన లాభాలే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో ఉండేటటువంటి సంతానం వల్ల సమస్యలు అధికమవుతాయి. ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, పర్సనల్ వ్యావహారిక సమస్యలు అవ్వచ్చు, ప్రేమ వివాహ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే చదువుకు సమస్యలు అవ్వచ్చు, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు. ఏదైనా పిల్లలకి సంబంధించినటువంటి సమస్యలు మీకు మనస్తాపాన్ని కలగజేస్తాయి ఈ నెలంతా కూడా. అలాగే స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం, అంటే మంచి స్నేహితులు కాదు, చెడు స్నేహితుల వల్ల, అంటే వ్యసన పరులతోటి లేదా చెడు సలహాలు ఇచ్చేవారితోటి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదంటే మీరు ఇరుక్కుపోతారు. జాగ్రత్త. ఇక కుటుంబ బాధ్యతలు, కుటుంబ ఖర్చులు, వ్యవహారాలు బాగా పెరిగిపోతాయి. వాటి వల్ల కూడా ఒత్తిడికి గురవుతారు ఈ నెల. అలాగే ఇంటికి వచ్చినటువంటి వారితో సరిగ్గా వ్యవహరించకపోవడం, మీకు ఇష్టమైన వాళ్ళు లేదా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళతో సరిగ్గా వ్యవహరించకపోవడం, మీ ఎదుగుదలని కోరుకునే వాళ్ళతో సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల కూడా మీకు నష్టాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి. దూరంగా ఉన్న శత్రువులే అనుకోకండి, వాళ్ళు కూడా మిమ్మల్ని దెబ్బతీసే పరిస్థితులు ఈ నెలలో కనపడతాయి. కాబట్టి ఎవరితోటైనా సరే జాగ్రత్తగా వ్యవహరించాలి. కాకపోతే ఈ నెలలో వ్యామోహాలు బాగా ఉన్నాయి. స్త్రీలకు పురుషుల పట్ల, పురుషులకి స్త్రీల పట్ల. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు కూడా వ్యామోహాలకి గురై జీవితాలు పాడు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అనవసరమైన పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండాలి. ఇక చెడు పనులకు కూడా దూరంగా ఉండడం మంచిది. అంటే మీకు అర్థమవుతాయి అన్నీ కూడా. ఇక విచక్షణ లేకుండా వ్యవహరించడం, అంటే మనం ఏం పని చేస్తున్నాం, ఇది మంచి చెడు ఆలోచించకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా నష్టపోతారు. జాగ్రత్త. విచక్షణ లేకుండా తిట్టడం, విచక్షణ లేకుండా కొట్టడం, విచక్షణ లేకుండా అవతల వాళ్ళు తోలనాడడం, ఇలాంటివి ఏవైనా సరే మీ జీవితాన్ని పాడు చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలని ఎందులోనైనా
షేర్లో పెట్టో బెట్టింగుల్లో పెట్టో అలాంటి వాటిలో పెడితే పూర్తిగా నష్టపోతారు. కాబట్టి కష్టే ఫలి, కష్టపడండి, డబ్బులు సంపాదించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. సర్వేలు, ఐటీ దాడులు, రకరకాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. వాటి వల్ల ఉద్యోగ నష్టాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగ నష్టం, అంటే మీరు ఏదో తప్పులు చేయడము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటి వాటి వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి ఈ నెల. అలాగే నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అనవసరమైన కోరికలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవవుతాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పట్టించుకోండి. ఏమీ లేదు కదా అని చెప్పేసి వదిలేస్తే, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే, టెస్టింగ్లు అవి చేసుకుంటూ ఉండకపోతే అప్పుడు దీర్ఘకాలిక రోగాలు పొంచి ఉండి మిమ్మల్ని ముదిరిపోయి ఆర్గాన్స్ పాడైపోయేలా చేసేస్తుంటాయి. కాబట్టి ఒకటికి అవసరమైతే డాక్టర్ ద్వారా పరీక్షలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండండి. డబ్బు అయితే విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ నెలంతా కూడా. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు, పెద్ద పెద్ద వస్తువులు కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ సమస్యలు, అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరిగి భారతదేశం వచ్చేసే పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే నిరుద్యోగులు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు. కాబట్టి ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. ఇక వివాహాలు కుదిరినట్టు కుదురుతాయి. ఇంకా పెళ్ళి అయిపోతుంది, సంబంధం వచ్చేసింది అనుకుంటే మళ్ళీ ఏదో కారణంగా వెనక్కి తిరిగిపోతుండాలి, లేకపోతే ఏదో కారణంగా వాళ్ళు మళ్ళీ తర్వాత చూద్దామని చెప్తుండాలి. ఇలాంటి ఒక పరిస్థితులు కనపడుతుంది, జాగ్రత్త. ఇక సంతానం గురించి, అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు తీసుకోవడం కానీ, లేదా ఏదైనా వైద్యం చేయించుకోవడం కానీ, పిల్లలు పుట్టడానికి ఇలాంటి వ్యవహారాలు చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి, అంతకన్నా చెప్పకూడదు. ఇంకా ప్రేమికుల మధ్య అనవసరమైనటువంటి గొడవలు, విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయానికి నిద్ర లేకపోవడం, సమయానికి ఆహారం తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి సమయానికి జాగ్రత్తగా తిండి, నిద్ర చూసుకోండి. ఇక రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి, అనవసరమైన గొడవలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం, వాటి వల్ల అపజయాలు లేదా పేరు పాడవడము, ధన నష్టము కనపడుతుంది. కాబట్టి ఊరికే ఆలోచించకుండా ఓవర్గా వ్యవహారం చేసి, ఓవర్గా నమ్మేసి ఎవరిని పడితే వాళ్ళని ప్రాజెక్టులు అంగీకరించకండి. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చికాకులు, మానసిక సమస్యలు, ఇద్దరి మధ్య అనవసరమైనటువంటి అనుమానపాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే వ్యసనపరులు, మద్యపానం కానీ, ధూమపానం కానీ ఇలాంటి వ్యసనాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అయితే ఈ నెలలో ప్రాణ స్నేహితులు కలుసుకోవడము, వాళ్ళతోటి చక్కగా కాలం గడపడం చేస్తారు. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. మిమ్మల్ని ప్రేమించిన వారితోటి, అభిమానించేటటువంటి వారితోటి ఆనందంగా కాలం అయితే గడుపుతారు. అయితే ఒంటరిగా మాత్రం ప్రయాణాలు చేయకండి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి, విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోండి. నిరాడంబరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు ఈ నెలంతా కూడా. అయితే కొంతమంది ద్రోహులు, దుర్మార్గులను తెలిసినా కూడా వాళ్ళతోటి మీరు లావాదేవీలు జరపడాలు, వాళ్ళతోటి వ్యవహారాలు చేయడం మాత్రం నష్టపోతారు. కాబట్టి మొహమాటానికి పోయి వ్యవహారాలు నడపకండి. అలాగే మీకు ఏదైనా డబ్బులు కావాలంటే పిసిన వాళ్ళ దగ్గర, లేకపోతే ఇవ్వనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనవసరంగా మీరు అవమానం పాలవ్వడం కన్నా అడగకుండా ఉండడం మంచిది. కాబట్టి ఈ నెలలో అలాంటి వాళ్ళ జోలికి, అప్పులకి వెళ్ళకండి. ఎందుకంటే అవమానాలకు గురే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇక పరస్త్రీ వ్యామోహాలు, జోదాలు, కఠినంగా మాట్లాడే ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి. అలాగే కోపతాప ఆవేశాల వల్ల మనసు పాడయ్యే అవకాశము, గొడవలు కనపడతాయి. కాబట్టి ఇంట్లో కానీ, బయట కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఎక్కడైనా సరే కోపంగా మాట్లాడకండి. అలాగే మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు మంచివి తీసుకోండి. అలాగే అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే ప్రయత్నం అసలు చేయకండి. ఇక ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి ప్రతిదాన్ని గుర్తుపెట్టుకుని, రిమైండర్ పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. అయితే తొందరపాటు మనస్తత్వం కనపడుతుంది ఈ నెల. కాబట్టి తొందరపాటు మనస్తత్వం, అప్పులు చేయడం, తొందరపాటు పెట్టుబడులు పెట్టడం చేస్తారు. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోండి. అలాగే అనవసరమైన పనులు చేయడం, టైం వేస్ట్ చేసుకోవడం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. అయితే కొంతమంది ఉంటారు, మీతో మంచిగా మాట్లాడతారు, మీ రహస్యాలన్నీ తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో కూడా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా మంచి చెప్పారనుకోండి, వినకుండా ఉండడం, మూర్ఖంగా మాట్లాడడం, వాళ్ళ మనసు గాయపరచడం, ఇలాంటి ప్రభావాలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక ఏదైనా పని చేసే చోట మీ యజమాని అనుమతి లేకుండా, ఆయన చెప్పకుండా కొన్ని పనులు చేయడం, లేదా ఆయన్ని బాధపట్టేలా చేయడం, లేకపోతే కొన్ని రకాల తప్పులు, స్వయంకృత అపరాధాలు, వీటి వల్ల ఇబ్బందులు గురవుతారు. కాబట్టి మీ ఓనర్కి వ్యవహారాలు, మీ ఎవరికైనా పని చేస్తుంటే కనుక వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి నెల. ఇక విద్యార్థులకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతుంది. ఇష్టం లేని సబ్జెక్టులు చదవడితే ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఇష్టమైన సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే ఈ సరిగ్గా చదవకపోవడం వల్ల మీకు సబ్జెక్ట్ అర్థం కాని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. తెల్లవారుజాములు చదువుకోవడం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాలు లాంటి వల్ల కూడా చదువు పాడవుతుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి. చెడు స్నేహాల వల్ల కూడా
ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా చదువు పాడవుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఉద్యోగస్తులకి అనేక కారణాల చేత అనుకున్న పనులన్నీ వాయిదా పడిపోతూ ఉంటాయి. ఉద్యోగ కార్యాలయాల్లో సహా ఉద్యోగస్తులతో విభేదాలు, అలాగే ఎంత కష్టపడినా ఎదుగుదల లేకపోవడము, అలాగే అనుకోని ఆటంకాలు ఎదురవడము, పై అధికారుల నుంచి ఒత్తిడికి గురవడం, ఇలాంటివి కనపడతాయి. జాగ్రత్త. స్త్రీలకు కూడా అనవసరంగా మీ అందాన్ని పాడు చేసుకునేటటువంటి పరిస్థితులు, అలాగే కొత్త పరిచయాల వల్ల మానసికపరమైనటువంటి స్తబ్దత, అంటే కనుక ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో రిలేషన్ పెట్టుకోవచ్చా నమ్మచ్చా ఇలా అనేక రకాల ఆలోచనలు, మనస్తాపం కనపడుతోంది. మీ ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల కూడా ఇబ్బందులు కోరే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇరుగు పొరుగు వారితో తగాదాలకు దూరంగా ఉండండి, పరపురుష వ్యామోహానికి దూరంగా ఉండండి, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారాలు అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి, ఇంకా నష్టాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపార వ్యవహారాల్లో మూర్ఖత్వపు నిర్ణయాల వల్ల నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వడ్డీ తాకట వ్యాపారస్తులు కూడా ఆచితూచి వ్యవహరించండి. అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈ నెలలో కొంచెం ఆచితూచి దైవబలం పెంచుకుని, గ్రహబలం పెంచుకుని ఎదురుకు వెళ్ళండి. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని, దాంట్లో ఏదైనా సమస్యల నుండి పరిహారాలు చూసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు, అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. పూర్తిగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న, లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, రుణబాధలు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాల కింద ఉండడం, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది గాలులు, ఇలాంటి భయాలు, ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.